హనీ ట్రాప్ కేసులో అరెస్ట్ అయిన జాయ్ జమీమాను అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ సమర్థించడం సరికాదని, ఆమె కారణంగా నష్టపోయిన ఒక బాధితుడి తల్లి అన్నారు. ఆమె విజయ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జాయ్ జమీమా ఉచ్చులో పడి అనేక మంది జీవితాలు నాశనమయ్యాయని, దీనికి కారణం ఆమెనన్నారు. అలాగే నగర పోలీస్ కమిషనర్ పై హర్ష్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె తమకు జరిగిన అన్యాయం తీరును వివరించారు. గతంలో 2 రిలేషన్స్ ఉన్నాయి అని, ఇదొకటి 3, తెలిసి 3, తెలియక ఎన్ని అనేది కూడా గమనించుకొని, ఒకవేళ ఈ సమస్యలో నిజంగా ఆయనకంత సిన్సియారిటీ ఉన్నట్లయితే డెఫినెట్గా వీళ్ళతో కూడా కూర్చొని మాట్లాడి ఏం జరిగిందమ్మా అని మాట్లాడునుంటే మేము కూడా హర్షించే వాళ్ళం. ఫస్ట్ ఆ అమ్మాయి వాళ్ళ అబ్బాయి మెసేజ్ పెట్టగానే నాకు ఫోన్ చేశారు. మల్లీశ్వరి ఇట్లా జరిగింది, ఏం చేయాలి అని అంటే, నేను అప్పుడు ఊర్లో లేను కాబట్టి, అక్క ఇమీడియట్గా సిపి గారి దగ్గరికి వెళ్ళండి, జరిగిన ప్రతి విషయం చెప్పండి. నేను హోటల్ దగ్గరికి వెళ్ళాలి అంటే హోటల్ దగ్గరికి కూడా వెళ్ళొద్దాక, సిచ్యువేషన్ ఏంటో తెలియదు, ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలియదు, నీ కొడుకు నీకు దక్కాలంటే నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళని మేము చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఒక సిన్సియర్గా వర్క్ చేసిన వ్యక్తి మీద ఎవరైనా కానివ్వండి, ఇవాళ సామాన్య ప్రజలు అసలు ఇంత మీడియా ముందు మాట్లాడడం తను ఫస్టే. నన్ను బతిలాడితే నేను ఇవాళ వచ్చాను ఒక మహిళకి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో. సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్తారంటే నిజాయితీగా వాళ్ళు వర్క్ చేస్తారు. నిజాయితీగా వర్క్ చేసిన ఒక పోలీస్ ఆఫీసర్ మీద సింపుల్గా వీళ్ళేదో డబ్బులు ఇచ్చారు నింద వేయడం, అంత పెద్ద వ్యక్తి నింద వేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు. డెఫినెట్గా 2 విధాలుగా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. గతంలో కేసెస్ ఉన్నాయి, అమ్మాయి మీద ఏమేమి కేసెస్ ఉన్నాయి కూడా లెక్క తీయండి, ఏమేమి అభియోగాలు ఉన్నాయనేది మీరు కూడా లెక్క తీయండి. ఇవాళ న్యూడ్ కాల్స్ అని అవని ఇవని ఎంతమందిని ట్రాప్ చేస్తున్నారు, అబ్బాయిలు ఎంతమంది సఫర్ అవుతున్నారు అనేది కొంతమంది పెద్ద మనుషులు బయటకు వచ్చి చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 4గురిలో 2కి పెళ్ళి ఉంది, వాళ్ళు వచ్చి ఏం చెప్పుకుంటారండి? కేసు పెట్టిన వాళ్ళలోనే 4 ఇప్పుడు బయటికి రావాలన్నా కూడా 2కి కమింగ్ ఇయర్స్లో పెళ్ళి ఉంది. ఇప్పుడు తిను అయినా కూడా మాస్క్ వేసుకొని రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే తన కొడుకు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, ఎంత చెప్పింది మాస్క్ తీయడానికి పెద్ద విషయం ఏం కాదు. కానీ సమాజం ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కాబట్టి, తెలుసో తెలియకో చేస్తున్నటువంటి వీళ్ళ ట్రాపుల్లో వీళ్ళకి ఇదే పని. ఒక పబ్